Hello. Hello, praise the Lord. Hello. Hello, praise the Lord. Hello, check. 1, 2, 3, go. I was finished, game over. Couldn't carry the weight on my shoulder. In my end, in trouble. Knocked down on the ground, seeing double. But then your love opened my eyes. Lifted me up, now I'm alive. I raised my hands to the sky, singing oh, 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 oh. Oh Lord, I'm a different man. You gave me a second chance. I was lost, I was falling apart, but you came along and you hit the restart. You hit the restart. You hit the restart. You hit the restart. You came along and you hit the restart. I was twisted like paralegion, fully committed to my way of living. I heard the preacher, but never listened. On a dead end road without a mission. But then your love opened my eyes. Lifted me up, now I'm alive. I raised my hands to the sky, singing oh, 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 oh. Oh Lord, I'm a different man. You gave me a second chance. I was lost, I was falling apart, but you came along and you hit the restart. You hit the restart. You hit the restart. You hit the restart. You came along and you hit the restart. Restart, restart, oh, restart, restart, oh. I was lost, I was falling apart, but you came along and you hit the restart. You make all things new. That's just what you do. You're making me new. You make all things new. That's just what you do. You're making me new. You hit the restart. You hit the restart. You hit the restart. You hit the restart. You came along and you hit the restart. Restart, restart, oh, restart, restart, oh. I was lost, I was falling apart, but you came along and you hit the restart. హలో, సంఘమంతా లేచి నిలబడినట్లయితే కనుక ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవానికి వందనాలు నాయన. గత సంవత్సరం అంతా కూడా ప్రభా మీ రెక్కల చాటును దాచి ఏ విధమైనటువంటి అనారోగ్యము, కీడు, కరువు మాకు రాకుండా సహాయం చేసి తండ్రి మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన మరి ఉదయ కాలంలో తండ్రి
మరి నీ యొక్క ఆరాధన క్రమాన్ని జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధన క్రమను ఆది నుంచి అంతవరకు జయప్రదం చేయండి. ఈ దినము నీకు ఎంతో ఇష్టమైన దినము ప్రభా. ఈ దినాన్ని మీకు ఇష్టమైన రీతిలో ప్రభా మేము ఈ ఆరాధనా క్రమాన్ని జరపడానికి మీ కృప అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి ఇంకా నువ్వు రావాల్సిన వారిని నడిపించమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా ఈ కీర్తన పుస్తకంలో నుంచి 8వ పాట. 8వ పాట పాడుకుందాం. ప్రేమించేదన్న అధికముగా అన్న పాట. హలో హలో పేరు అధికముగా ఆరాధింతు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఇంపున మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో.
పాటుగా వందనంబనొత్తుమో ప్రభో ప్రభో కీర్తన పుస్తకంలో ఎంత నెంబర్ 800 వందనంబనొత్తుమో ప్రభో ప్రభ నెంబర్ 800 సంథింగ్ 24 ఏదో. సాంగ్ నంబర్ 824. 824 వందనంబనొత్తుమో ప్రభో ప్రభో.
హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా క్రొత్త ఏడు మొదలుపెట్టిన పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. 557వ పాట. క్రొత్త ఏడు మొదలుపెట్టాను. 557 557. ఈ
హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఉన్న పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ జరిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి గొప్ప కృప తరుణాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మనందరం కూడా ప్రభుకి స్తుతి చెల్లిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి మహిమను చేకూరుద్దాం. మన హృదయాల్ని ప్రభు తట్టు ఎత్తి మన రెండు చేతుల్ని ప్రభు తట్టు తిప్పి, ప్రవ్వా ఇదిగో నాయన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడారు ప్రవ్వా. నా తండ్రి ఇదిగో గత సంవత్సరంలో నా తండ్రి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రవ్వా, నా తండ్రి భయంకరమైన వ్యాధులు, నా తండ్రి వరదలు ప్రవ్వా, భూకంపములు, నా తండ్రి ఎన్నో రకాలైనటువంటి మరి పరిస్థితులు, ప్రకృతి సిద్ధంగా ఎన్నో రకాలైన భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం ప్రవ్వా. అయినప్పటికీ మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఉచితమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీరు మా పక్షాన ఉన్న విధానాన్ని బట్టి ప్రవ్వా మీ కొందనాలు యేసయ్య అంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. కోడి తన రెక్కల నీడన బిడ్డలను ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంవత్సరం అంతా ప్రభు మనతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు, సర్వ సృష్టికర్త మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ వందనాలు ప్రభువా. మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. నా తండ్రి మీకు వందనాలయ్యా, నా ప్రభువా మీకు వందనాలు, నా జీవమా మీకు వందనాలు, నా కోట మీకు వందనాలు, నా శైలమా మీకు వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఘనమైన దేవా స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అద్భుతకరుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఘనమైన దేవా మీకు స్తుతి, 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 స్తుతి ప్రభా. స్తుతులు రాజా, స్తుతులు నాయన. సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, అత్యున్నతుడా స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఘనమైన దేవా మీకు వందనాలయ్యా. మీ నామానికి లెక్కించలేని స్తోత్రములు నా ప్రభా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, ఆది అంతముననే దేవా మీకు వందనాలు. ప్రతి స్థలంలో మీకే మహిమనైనా, ప్రతి స్థలంలో మీకే మహిమనైనా నాయన. ప్రతి ఒక్క జన్మ నుంచి నీకే మహిమ నా ప్రభా. మీకే స్తుతి నాయన. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా
ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రములు ప్రభువా మీకే మహిమ నాన్న మీకే ఘనత నా దేవా మీకే సమస్త స్తుతి అర్పించుకుంటున్నా ప్రభువా గొప్ప తండ్రి మీకు వందనాలు అద్భుతకరుడా మీకు వందనాలు ఆశ్చర్యకరుడా మీకు వందనాలు మా జీవ మీకు వందనాలు మా కోట మీకు వందనాలు మా శైలమా మీకు వందనాలు మమ్మల్ని నడిపించే దేవా మమ్మల్ని స్వస్థపరిచే దేవా మమ్మల్ని బలపరిచే దేవా మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా ఘనమైన తండ్రి మీకే వందనాలయ్యా అత్యున్నతుడా మీకు వందనాలు మా సృష్టికర్త మీకు వందనాలు మా సర్వమా మీకు వందనాలు మా కోట మీకు వందనాలు మీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ తాకండి ఈ నూతన దినమున నాయన నూతన సంవత్సరంలో మొదటి దినమున నాయన ప్రతి హృదయాన్ని మీ తట్టు తిప్పుకొనండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు కాల్చండి నాయన ప్రతి బిడ్డని శుద్ధీకరించండి మా శరీరాన్ని మా ఆలోచనని మా యొక్క తండ్రి నాయన మనస్సుని పరిపూర్ణముగా కాల్చండి నాయన కాల్చండి ప్రభు కాల్చండి కూడా హల్లెలూయా స్తోత్రం అవును ప్రభా స్తోత్రం 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 చెల్లించుకుంటూ ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే పరిశుద్ధ నామంలో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ అందరూ దయచేసి కూర్చుని మన మధ్య చక్కగా పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు స్తుతి ఆరాధన క్రమాన్ని నడిపించి దేవుని నామాన్ని మహింపరిచినందుకే మరి ఆమెకి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి ఇప్పుడు 59వ దావీదు కీర్తన 50వ దావీదు కీర్తన ఉత్తరపత్రిత రీతిగా మిస్సెస్ సునీత రవికాంత్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాను రవికుమార్ 50వ దావీదు కీర్తన స్తోత్రం నాయనా స్తోత్రం 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 అబ్బా తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేచేయుచున్నాడు. ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విస్తరించుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియచేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కొండనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను.
అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలో పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలో పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనునను నీతో చెప్పను. వృక్షభముల మాంసము నేను తిందునా, పొట్టేలు రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని వనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచివారులారా, దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవరునూ లేకపోను. స్తుతియార్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. చక్కగా మన మధ్య మిస్సెస్ సునీత రవికుమార్ గారు మరి 50వ దావీదు కీర్తన ఉత్తరపత్తి రీతిగా చదివి దేవుని నామాన్ని మహింపరిచినందుకే సంఘం తరపున వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు సామేలు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి ప్రభువా, మీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ నూతన సంవత్సరంలో మేము అడుగుపెడుతున్న ప్రభువా, నీ దేవుని మాపై ఉంచమని నేను బతిమలాడుకుంటున్నాం ప్రభువా. నాయన ప్రభువా, ఎంతమంది రాలికి ప్రభువా ఇంకో వెనుకబాటు ఉన్నారో ప్రభువా నాయన, అటువంటి వారిని తీసుకొచ్చి ప్రభువా నాయన నీ యొక్క ఆలయంలో ప్రభువా అందరినీ మొక్కల వంగి భాగ్యం తెచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఓ దేవా, మరి యొక్క మా చిన్న గుంపును దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఓ దేవా, మరి ఉదయం నుంచి ఈ మధ్యకాల సమయంలో ప్రభా ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతాయో ఆ ఆరాధనలో మీరు ఉండి జయప్రదంగా నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభా, మరి ఇప్పుడు ఇంతవరకు మరి పాటలతో మరి ఈ సాగుతున్న ప్రభావ నాయన మరి మీరే మా మధ్య నుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, మరి ఇప్పటి నుంచి ప్రభావ ఇప్పుడు మరి వాక్యం చెప్పవచ్చుండగా ప్రభావ మరి మీరే మా అమ్మగారు ఎందుండి నడిపించి మరి మాకు ఏ వాక్యంతో మరి మేము తృప్తి పట్టేదో ఆ వాక్యం బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సామ్యుల్ గారు. మన మధ్య సామ్యుల్ గారు చక్కగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచినందుకై సంఘం తరపున వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సి ఉంటే కనుక దేవుడు పోయిన సంవత్సరం మీకు ఏవైనా మేలులు చేసినట్లయితే కాబట్టి సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలని కోరుకొంచున్నాను. ఎవరైనా సాక్ష్యం మీ ఆరోగ్యపరంలో కానీ మీ కుటుంబంలో ఏవైనా ప్రమాదాల విషయం తప్పించడం కానీ లేకపోతే మీకు ఏదైనా మేలు ఎగ్జామినేషన్స్ విషయంలో కానీ మరి ఇంకా అనేకమైన మేళ్ళు మనకు దేవుడు చేస్తాడు. మన ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్స్ కానీ అలా ఏ మేలైనా సరే మరి 2-3 ముక్కలు అట్లీస్ట్ చెప్పి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. సాక్ష్యం ఏమనగా మనకు పోయిన సంవత్సరం అంతా మనకు ఎంత డేంజర్ పొజిషన్ ఉన్నదో అందరికీ తెలుసు. మనల్ని కాపాడిందే పెద్ద సాక్ష్యం. మన కుటుంబాలను, మా క్రైస్తవులను, అందరు ప్రపంచ దేశాలంటే
బతికున్న వాళ్ళ అందరినీ కాపాడడమే పెద్ద సాక్ష్యం అన్నట్టు అర్థమైంది. ఇంకా ఇక 3 రోజుల క్రితము భయంకరమైన పరిస్థితి అంటే నాకు ఏమైందో నాకే అర్థం కాలేదు. కడుపులో మంట భయంకరంగా ఉండే. అసలు ఏందబ్బా నాకు అసలు చెప్తే నమ్ముతారో మీరు, వామిటింగ్స్ కానీ కడుపులో స్టమక్ పెయిన్ కానీ అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. వామిటింగ్స్ అనేది ఎట్లుంటుందో నాకు తెలియదు. అసలు అట్లా మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లం అయిందో నాకే అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వామిటింగ్స్ మోషన్స్ అనేది అసలు నాకు తెలియదు. ఎందుకు ఇట్లా ఏ ప్రాబ్లం అయింది ఒకసారి బాగా ఇప్పటివరకు ఇంకా బాగా నీరసంగా ఉంది నేను. అయితే నాకే అర్థం కాలేదు. సరే ఇక ప్రేయర్ చేసుకుని దేవా ఇక బాగా చేస్తే రాత్రి అనుకున్నా. ఇంటికి వచ్చినాక అనిపించింది అప్పటి వరకు షాపులో, ఎందుకంటే షాపు ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమీ లేకున్నా షాప్ పోవడం ఖచ్చితంగా ఇక మా పని అయిపోయింది అది. ఎందుకంటే ఇక అక్కడ బిజినెస్ లాస్ అవుతుంది, డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇక నైట్ 10 o'clock అనిపించింది నాకు, అయ్యో ఎట్లా మనం అనుకున్నాం కదా నా నైట్ వాచ్ సర్వీస్ ఉంటే బాగుంటుంది చర్చిలో, ప్రతి సంవత్సరం ఉంటే బాగుంటుంది, ఈ సంవత్సరం ఉంటే బాగుంటుంది అని అనుకున్నా. 10 o'clock ఏమనిపించిందంటే సడన్గా అయ్యో మనందరం 4 తయారైపోయి తొందరగా వెళ్ళిపోదాం అనిపించింది. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయి మొహం కడుక్కున్నా. స్నానం కూడా వేయాలి. మార్నింగ్ మధ్యాహ్నం చేసిన నిన్న. మామూలుగా రోజు 2 times చేస్తే కానీ ఒకటే టైం చేసిన మధ్యాహ్నం. స్నానం మొహం కడుక్కొని బయటికి వెళ్ళి అనుకున్నా. మళ్ళీ సడన్గా ఏమనిపించింది కరెక్ట్ కాదని మళ్ళీ అది అనిపించింది. అందుకే డ్రాప్ అయిపోయినాం. ఇక మార్నింగ్ లేచి అది చేస్తే మార్నింగ్ దాదాపుగా దేవుడు మంచి అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఇంత ఆ మంట అనేది అప్పటికే నిన్నటికే కంట్రోల్ అయిపోయింది దాదాపుగా. అది కూడా ఏమీ లేదు. అయితే పోయిన సంవత్సరం అంతా మనకు ఎన్నో ప్రాబ్లం ఉన్నా అన్నీ మనం దేవుడు అధిగమించి ఆరోగ్యం ఇచ్చిండు, ఎందుకంటే ఆయుష్యుడు ఇచ్చిండు. దేవునికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మన క్రైస్తవులకు ఇక చర్చి కూడా ఇక్కడ మనకు ఎంతో సంఖ్య కావాలి. సంఖ్య అని ముఖ్యం కాదు కానీ ఎంతోమంది చర్చి ఉన్నప్పుడు చుట్టుపక్కల వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. మనం ప్రార్థన చేసి కష్టపడితేనే ఇప్పుడు సేవకులు ఎంతోసేపు ఇప్పుడు ఎంతెంతో దూరం పోతారు. మనం పోయక్కర్లే కూడా కానీ ప్రార్థన చేసి దేవునిలో ఉండి ఇంకా మనం చర్చిని డెవలప్ చేసుకుంటే చర్చిలో ఈ సంఖ్య సరిపోదు. చాలా దేవుడు ఎంత ప్రతి ఒక్కరు దేవుని నోట్ల మాట వినబడాలన్నాడు. అందుకే మనం సంఘం కోసము దీనికోసం మనం ప్రార్థన చేయాలి. సంవత్సరం అంతా మన కుటుంబాలను ఇది మొదలుకొని నేను ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా మనల్ని దీవించి ఆరోగ్యం ఆయుష్ను అన్ని విధాలు మన వర్తిల్ల చేస్తారు. దీవించు కాదు. ఆమేన్. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం. దేవుడు వారి కుటుంబంలోనూ వారికి చేసిన మేలుని బట్టి ఆయన సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచినందుకే సంఘం తరపున రవికుమార్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం? నేనే సాక్ష్యం చెప్తాను. మరి గత సంవత్సరం January 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల చాటున నన్ను మా కుటుంబాన్ని దాచి ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ మరి ఏ విధమైనటువంటి కరువు కానీ లేకోకుండా ఆయన రెక్కల చాటున మమ్మల్ని దాచి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి రకరకాల మేళ్ళు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మేలు. మరి హిస్ కింగ్డమ్ మినిస్ట్రీస్లో మరి ప్రైజ్ అండ్ వర్షిప్ దగ్గర 200 రోజులు మరి ప్రపంచం అంటే చాలా స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి కూడా వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ చేశారండి. అందరూ కూడా చేసి దేవుని నామాన్ని మహింపరిచారు. అంతేకాకుండా మరి నేను కూడా మరి ఈ కరోనా టైంలో ఇంటి దగ్గర ఉండి ఖాళీ లేకోకుండా మరి మెసేజెస్ బైబిల్లో ఉన్న అనేకమైన మెసేజెస్ అంటే more than 200 మెసేజెస్ నేను యూట్యూబ్లో చెప్పి పెట్టడం జరిగిందండి. అదొక గొప్ప మేలు దేవుడు చేశాడు. అంతేకాదు మా కోడలు సుజీలాని కూడా ఈ ఖాళీ టైంలో అంటే తను జాబ్ చేసుకుంటుంది, అయినప్పటికీ కూడా మరి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మరి బైబిల్ ట్రైనింగ్కి తన్ని
మరి పంపడం జరిగింది. మరి ఆ మెటీరియల్ అంతా చదువుకుని తర్వాత మరి ఒకరోజు ఆయన దగ్గరికి వెళితే రకరకాల క్వశ్చన్స్ వేసి ఆయన ఒక పరీక్ష లాంటిది పెట్టారన్నమాట. సో అందులో ఆమె సక్సెస్ అవ్వడము దేవుని కృప వల్ల మరి ఆమెకు ఆర్డినేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా దేవుడు మరి తనకి మా ఇంట్లో మేలు చేశాడు. అలాగే రకరకాలైన మేళ్ళు, ఇక ఎన్నంటే ఎన్ని లెక్కలేదు ఆయన చేసిన మేళ్ళు. సో వాటన్నిటిని బట్టి కూడా దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఇంకెవరన్నా ఉన్నారా? సరే, ఎవరు లేకపోతే గనక ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే భార్యాభర్తలు ఎవరి పేరు వాళ్ళు వచ్చి చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచండి ఈరోజు. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతగా ఆయన నామాన్ని మనం మహింపరచాల. భార్య పాడి భర్త పాడకపోయినా పర్వాలేదు, ఇద్దరు రావాలా. అలాగా భర్త పాడి భార్య పాడకపోయినా పర్వాలేదు, ఇద్దరు రావాలా, వచ్చి దేవుని నామాన్ని మహింపరచాలి. రండి, స్టార్ట్. డోంట్ వేస్ట్ ద టైం. అవసరం లేదు, మళ్ళీ పాడాలి, ఇంకో కొత్త పాట పాడాలా. సరే, సెలెక్ట్ యువర్ సెల్ఫ్, సెలెక్ట్ ద సాంగ్. రాకీ, సరే తొందరగా రండి, గబగబా ఒక్క జస్ట్ ఓన్లీ ఒక పల్లవి, ఒక చరణం. లేగండి, డోంట్ వేస్ట్ ద టైం. రండి, రాత్రి ఆల్రెడీ 2 పేర్లు పాడేసినాయి. మీరు కనీసం ఈ టైంలో పాడితే దేవుని నామం మహింపరచబడుతుంది. హలో, ఒక పల్లవి, ఒక చరణం. गा मेरे मनवा गीत मसीह के, जाना है तुझे दो। गा मेरे मनवा गीत मसीह के, जाना है तुझे दो। चलते चलते तक ना जाना, चलते चलते तक ना जाना, मंजिल है अभी दो, मंजिल है अभी दो। गा मेरे मनवा गीत मसीह के, जाना है तुझे।
आज नहीं तो कल जागेंगे, सो है भाग्य हमारे। आज नहीं तो कल जागेंगे, सो है भाग्य हमारे। आश रखो जब పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినందుకే మరి ఆయనకి దేవుని నామాన్ని మహింపరిచిన ఇద్దరికి కూడా సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంకా భార్య భర్త ఎవరన్నా సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడండి. ఒక్క చరణం, ఒక్క పల్లవి రావాలా, లేట్ చేయొద్దు. కుటుంబం అంతా వచ్చి పాడుతున్నారండి. దేవుని నామానికి వందనాలు. వెరీ గుడ్. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతుమయ్యా, నీ సాక్షిగా నేను జీవింతుమయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. కోరి వలచావు నా బ్రతుకు మలచావయా, మరణ ఛాయలన్నిటిని
నన్ను తలచావులే మరి పిలిచావులే నన్ను తలచావులే మరి పిలిచావులే అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ పాపం కడిగావులే విషము విరిచావులే పాపం కడిగావులే విషము విరిచావులే మనిషిగా ఇలా నీవు నిలిపావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం బాధలను బాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా బాధలను బాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా నన్ను దీవించితివి నన్ను పోషించితివి నన్ను దీవించితివి నన్ను పోషించితివి నీ కోగిట్లో నన్ను పెంచుతున్నావులే నీ కోగిట్లో నన్ను పెంచుతున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ప్రత్యేకమైన పాట మిస్సెస్ సునీత రవి కుమార్ గారిని పాడవలసిందిగా కోరుచున్నాం.
వందనాలు చెల్లిస్తున్నానండి. అయితే ఇప్పుడు దైవ సందేశంలోకి మరి మనల్ని పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు నడిపిస్తారండి. వెరీ షార్ట్ మెసేజ్. ఎస్ అయ్యా, మీకు స్తోత్రం 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 నాయనా. హలో ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మొదటిగా అందరికీ కూడా ప్రభు మనకిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ సమయంలో దైవ సందేశం నిమిత్తము 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనం. ఎవరన్నా చదివి సహాయం చేయండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన చాలండి. ఇక్కడ చూసినట్లయితే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. సర్వోన్నతులైన దేవ, గత సంవత్సరం అంతయు కూడా నాయన మీ పరిశుద్ధ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నా ప్రవ్వా, ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా నాయన మేము అడుగుడడానికి ప్రవ్వా నూతనమైనటువంటి మీ కృప చెప్పున నాయన, మీ ప్రేమ చెప్పిన ప్రవ్వా నా తండ్రి, ఇదిగోనైనా మరొక సంవత్సరంను చూడడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై మీ వందనాలు. గత సంవత్సరంలో ప్రవ్వా ఎంతో భయంకరమైనటువంటి విపత్తును మేము చూచినప్పటికీ ప్రవ్వా నాయన మా యొద్దకి రాకుండా ప్రవ్వా నాయన మమ్మల్ని ఎంతగానో నా ప్రవ్వా మీ రెక్కల నీడలో నా తండ్రి, మీ ఆరోగ్యకరమైనటువంటి నీడలో ప్రవ్వా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ దినములు ప్రవ్వా ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా నూతన సంవత్సర సందేశమును ప్రవ్వా మేము వినడానికి ఆశతో ఉండగా నా తండ్రి మాతో మాట్లాడండి అయ్యా. ఇదిగో నా తండ్రి నీ ప్రియ వాక్కును ప్రవ్వా, మీ పరిశుద్ధమైన వాక్కును నాయన, మీ బలమైన వాక్కును ప్రవ్వా మరి నా ద్వారా నా తండ్రి వినిపించడానికి మీరు ఇష్టపడి ఉండగా ప్రవ్వా ఇదిగో నాయన నా పెదవులు కాల్చండి నాయన, శుద్ధీకరించండి ప్రవ్వా, నా ఆలోచనలు కాల్చండి నాయన, శుద్ధీకరించండి ప్రవ్వా నా తండ్రి, నా వాక్చాతుర్యంను నాయన ప్రక్కకు తీయండి ప్రభు నాయన, మీరే మాతో మాట్లాడండి అయ్యా నాయన. నీ యొక్క తండ్రి నాయన నా ప్రవ్వా నాయన పరిశుద్ధ వాక్యము మరి నాయన ఖడ్గము వంటిది, అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అని చెప్తున్నారు నాయన. ఆ 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము చేత నాయన మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని సరిచేసి నా తండ్రి నాయన మమ్మల్ని నరికి నా తండ్రి నాయన సరి అయినటువంటి నాయన విధములో నా తండ్రి తీరులో మమ్మల్ని చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మీరు ఇచ్చే వాక్కును ప్రవ్వా నాయన స్వీకరించే శక్తిని అటువంటి హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. కూడొచ్చిన వారందరికీ మాకు అనుగ్రహించండి ప్రవ్వా నాయన. విత్తబడవలసిన
వేయవలసినటువంటి ఈ యొక్క తండ్రి విత్తనాలు నాయన ప్రతి హృదయంలో నాటబడినట్లుగా నాయన ప్రతి హృదయాన్ని దున్ని నా ప్రభా ముళ్ళ కంచెలు గచ్చ పొదలు తీసివేసిన ఆయన ఇదిగో నీ వాక్యమును స్వీకరించడానికి నాయన సిద్ధకరమైనటువంటి హృదయాలను నాయన ఏర్పరచండి ప్రభు. మీ వందనాలు స్తోత్రమయ్యా నా తండ్రి నాయన. ఈ సమయంలో నీ అగ్ని వంటి వాక్యమును నాయన బలమైన వాక్యాన్ని మాకు ఇచ్చి నాయన ఇదిగో నాయన నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయంతో నూతనముగా పరిశుద్ధంగా మరింత మీకు సన్నిహితంగా మరింతగా మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని మహోన్నత మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను, నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడాయను. ఎవరి కోసం ఈ మాటలు చెప్పబడుతున్నాయి, ఎక్కడున్నవి, ఇవన్నీ కూడా మనం చూడాలి. యాక్చువల్గా చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకి సైతం ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు, అతడు అంటే ఆ వ్యక్తి ఎవరో కాదండి, నయమాను. నయమాన్ అనేటువంటి సిరియా దేశంలో ఆ రాజ్యంలో గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఈ నయమాను చాలా పరాక్రమశాలి. 5వ వచనం 1వ వచనాల్లో చూసినట్లయితే పరాక్రమశాలి అతను యుద్ధానికి వెళ్ళాడని అంటే మరి విజయం తప్ప అపవిజయం అనేది ఆయనకి లేదనమాట. అలాంటి నయమాను ఏం చేస్తానంటే మరి యుద్ధంలో పరాక్రమవంతుడై రాజు చేత ఎన్నోసార్లు పొగడబడుతూ రాజు చేత ఎన్నోసార్లు గొప్ప స్థానానికి తీసుకెళ్లే విధంగా ఒక రైట్ హ్యాండ్ అంటాం కదా, అట్టి విధంగా ఉన్నాడు ఈ యొక్క నయమాను. అయితే పరాక్రమశాలి అంటే మీకు తెలుసు, పరాక్రమశాలి ఏంటంటే ఏ యుద్ధానైనా కానీ అవలీలగా చేసి దానిలో జయము పొందుకునేటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ధైర్యవంతుడు అనమాట. అలాంటి ఈ నయమాను పరిస్థితి ఏమైందంటే అన్ని చెప్పి లాస్ట్లో చిన్న విషయం చెప్తున్నారండి. ఏంటండి అది? అతడు కుష్ఠరోగి. ఈ నయమాన్ ఎవరండి? కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి అంటే అప్పట్లో ఆ దినాలలో ఎలాంటి పరిస్థితి అంటే కుష్ఠరోగులు ఎప్పుడు కూడా మరి అందరితో కలిసి ఉండడానికి వీల్లేదు. వాళ్ళని పాపాత్ములుగా తీరుస్తారనమాట, పాపాత్ములుగా. అయితే వాళ్ళు అందరితో కలిపి ఆ యొక్క పాళెములో లేదంటే ఆ యొక్క సిటీలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి గృహాలు ఉంటాయండి. ఎక్కడది? బయట, అంటే వాళ్ళ సిటీకి బయట. ఇప్పుడు మన ముర్తిజాగూడ ఉందనుకోండి, ముర్తిజాగూడ బయట ఏంటి, ఇవన్నీ దాటి ఎక్కడో ఒక మూల లేదంటే అటువైపు ఉండొచ్చు, ఆ పొలాల అవతల ఎక్కడనో. సో అలాగ ఒక ప్రదేశం ఉండి కుష్ఠరోగులు అక్కడ మాత్రమే ఉండాలి. వాళ్ళు మరి దేవుని యొక్క మందిరానికి రావడానికి వీల్లేదు, ఈవెన్ ఆవరణంలో కూడా రాకూడదు అనమాట. అలాంటి భయంకరమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి ఆ దినాలలో ఇతనికి ఏముందండి? కుష్ఠరోగం ఉంది. అయితే కానీ ఇతడు ఎవరు? పరాక్రమశాలి, పరాక్రమవంతుడు, సైన్యాధిపతి. ఎవరికండి? సిరియా రాజ్యపు సైన్యాధిపతి. అయితే ఇతనికి ఆ కుష్ఠరోగం ఉందని ఇతడు ఈ విధంగా ఆ దైవజన దగ్గరికి అక్కడికి వెళ్ళి శుద్ధుడు అవ్వాలని ఎవరు చెప్పారనంటే ఒక ఇశ్రాయేలు కన్యక, ఒక చిన్న పిల్ల. అయితే ఈ సిరియన్లు ఫ్రీక్వెంట్గా ఏం చేసేవాళ్ళనంటే మరి ఇశ్రాయేలీలతో యుద్ధం చేసేవారు. ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు చిన్న పిల్లల్ని మరి డబ్బుని లేక ధనాన్ని అన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. అలాంటి ఈ సిరియనుడు ఈ యొక్క ఎవరు నయమాను యుద్ధం చేసి వస్తున్నప్పుడు ఒక చిన్న దానిని ఇశ్రాయేలీలో నుంచి ఒక చిన్న అమ్మాయిని తెచ్చుకున్నారంట. లైక్ రూబీ లేకపోతే మన ప్రశాంతి ఇలాంటి అంత ఏజ్ ఉన్న పిల్లని తెచ్చుకున్నారంట. తెచ్చుకుని అతడు ఏం చేస్తాడంటే మరి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తన యొక్క వైఫ్కి సహాయకురాలుగా పెట్టుకున్నారు. అయితే ఈమె పని పిల్లగా ఆ ఇంట్లో ఉండి అందరికీ సహాయం చేస్తూ న్యాయంగా, ఎందుకంటే ఆమె ఎవరండి? ఇశ్రాయేలీలకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీలు చాలా చురుకైన వారంట. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని వాక్యాలు ఉంటుంది. అంటే ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ చాలా తెలివిగా చాలా చురుకుగా ఉంటారంట. మాకు చిన్నప్పుడు మార్నింగ్ లేకపోతే నిద్దటి నుంచి మా చిన్న అక్క, మా రెండో అక్క అంటే హాలిడేస్లో ఎక్కువ రెస్ట్ తీసుకుని ఆడుకుంటే మా అక్క అనేది దేవుని పిల్లలు చాలా చురుకైన వాళ్ళు.
మీరు చురుకుగా లేరు, అంటే మీరు దేవుని బిడ్డలు కాదని డిసైడ్ చేసేసి దెబ్బకి బెడ్ నుంచి ఒక్క జంప్ బయటికి. అంటే అంత భయము, అంత బాగా నమ్మేవాళ్ళం మేము ఆ మాటలు. అయితే అలా చెప్తూ ఉండేది. ఇంకో విషయం ఏంటంటే చాలా శ్రద్ధగాని వారు, చాలా శుభ్రంగా ఉండేవాళ్ళంట ఈ యొక్క ఇశ్రాయేళ్ల కన్యకులు. అందుకని శ్రద్ధ లేదు, మేము బెడ్ నుంచి లేసి బయటకు వస్తే అని వెంటనే వాక్యం చెప్పేది మా అక్క. ఏమన్నానంటే, యేసుప్రభు వారు సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన ఫస్ట్ పేతురు వెళ్ళి తొంగి చూస్తే ఏముందంట, ఆయన యొక్క వస్త్రాలు ఓ దిక్కున చుట్టి ఓ పక్కన పెట్టబడి ఉందంట. యేసయ్య అలా పెట్టారు, మీరు బట్టలు మడత పెట్టుకోవట్లేదు, మీరు లేచి వెళ్ళిపోతున్నారా అని అన్ని వాక్యాలతోనే అలా చెప్పేది. మరలా ఈ ఇశ్రాయేల్ కన్యకల కోసం కూడా, లేకపోతే స్త్రీల కోసం కూడా అట్లనే వాళ్ళ ఇళ్ళలు కూడా చాలా చాలా శుభ్రంగా పెట్టుకుంటారంట, చాలా నీట్గా సర్దుకుంటారంట, ఒక పద్ధతిగా ఉంటారంట. ఎందుకో తెలుసా, 40 సంవత్సరాలు మరి ఆ పద్ధతి, ఆ యొక్క సరియైన విధం లేకపోతే వాళ్ళ ఆ యొక్క అరణ్యంలో తిరగలరండి? ఎన్నో రాజ్యాలు దాటి నడుచుకుని వెళ్ళారు. వద్దన్నా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి మేమేమి ముట్టుకోమంటూ వెళ్ళారు. అంటే ఒక క్యూగా లైన్లో అలా వెళ్ళారు అనమాట. అంటే పద్ధతిగా జీవించేవారు. అలాంటి వంశంలోంచి వచ్చినటువంటి ఈ చిన్న బిడ్డ ఏం చేసిందనంటే, మరి ఈ యొక్క నయమాను చేత లేదా సైన్యాధిపతి చేత పట్టబడి ఎక్కడికి వచ్చిందండి? వారి ఇంటికి వచ్చింది. వాళ్ళకి తెలుసు ఇశ్రాయేల్ ఎంత చురుకైన వాళ్ళో, ఎంత మంచి వాళ్ళో, ఎంత మంచిగా శుభ్రంగా ఉంటారో, ఎంత తెలివైన వాళ్ళో తెలుసు. అలాగా ఈ చిన్నది వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేసిందనంటే, తన యజమానురాల దగ్గరికి వెళ్ళి ఒక మాట అందంట. ఈ యొక్క యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు గనక, ఎందుకంటే ఇంట్లో కదా, అమ్మాయికి తెలిసిపోయింది. అందరికీ తెలియకపోవచ్చు, అందరికీ ఆ విషయము తెలియకపోవచ్చు, సైన్యానికి ఎవరికి, లేదంటే ఉంచారు కదండి అన్ని కవర్ చేసుకుని, పాప గ్లౌజ్ వేసుకుని అన్ని ఏమైనా దాచుకునేవాడేమో ఆయన, తెలీదు. కానీ ఇంటిలో తిరుగుతున్నాడు, మరి ఈ బిడ్డకు తెలుస్తుంది గనక, నా యజమానుడు అక్కడున్నటువంటి మా యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె చెప్పడం జరిగింది. వెంటనే ఈ నయమాను ఆ బిడ్డ యొక్క మాటను నమ్మి ఏం చేశాడంటే, తన రాజు దగ్గర, సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, ఇలాంటి పరిస్థితి, నాకు ఒక లేఖ రాసి ఇమ్మంటే, ఆ యొక్క సిరియా రాజు ఏం రాసి ఇచ్చాడండి, నీవు నా యొక్క సైన్యాధిపతికి ఉన్నటువంటి కుష్ఠరోగంను తొలగించు అని చెప్పి ఒక లెటర్ రాసిస్తే, ఆ లెటర్ పట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్తే, ఇశ్రాయేల్ రాజు అంట బట్టలు చింపుకొని ఏడ్చాటండి. చూసారా, ఈ సిరియన్లు నాతో యుద్ధం చేయడానికి ఏ వంక దొరక్క ఈ వంక పట్టుకుని వచ్చారు, నేను అతను కుష్ఠరోగాన్ని ఎలా బాగు చేస్తానని బట్టలు చింపుకొని ఏడ్చాడటండి. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, ప్రవక్తకి. ఎవరండి ఆ ప్రవక్త? ఎలీషా. వెరీ గుడ్, ఎలీషా ప్రవక్త. ఆయనకి తెలిసిందంట. తెలిసి ఆయన అన్నాట, నీలో దేవుని యొక్క ప్రవక్త లేడని నువ్వు అలా చేసుకున్నావా, అతన్ని నా దగ్గరికి పంపించు అని. వెంటనే మరి ఈ యొక్క నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళారు అని అంటే, ఈ యొక్క ఎలీషా ప్రవక్త గృహము దగ్గరికి వెళ్ళారంట. అయితే ప్రవక్త లోపల నుంచి ఒక మాట తన యొక్క పనివానితో కబురు పంపించారు. ఏమనంటే, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు మునిగి లేవమను, అతడు శుద్ధత పొందుకుంటాడు, లేదంటే స్వస్థత పొందుకుంటానని చెప్పారంట. అప్పుడు ఈ నయమానికి కోపం వచ్చిందండి. ఎందుకో తెలుసా, తన రాజ్యంలో, తన దేశంలో తను ఒక గొప్ప వ్యక్తి, సైన్యాధిపతి, రాజుకి రైట్ హ్యాండ్, అలాంటి వ్యక్తి అనుకున్నాడంట, నేను ఇలా అడిగితే ఆ ప్రవక్త బయటకు వచ్చి తన చేతితో ముట్టుకొని, తన చెయ్యిను అల్లల్లాడించి తనతో ముట్టుకొని నాకు స్వస్థత ఇస్తాడేమో, తన దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసి ఏవో గొప్ప కార్యాలు చేస్తాడేమో అని అనుకున్నాట. ఒక్క మాట సెలవిచ్చేటప్పటికి చాలా రౌద్రుడైపోయాడటండి ఈయన. అప్పుడు అవసరంలే, ఇంతకంటే బలమైనటువంటి గొప్ప పరిశుద్ధమైనటువంటి నదులు మన దగ్గర లేవా అని అనుకుని వెళ్ళిపోతుంటే, తన దగ్గర ఉన్న ఒక పనివాడు అన్నాడంట, నాయన ఇంతకంటే ఏదో గొప్ప పని ఆ ప్రవక్త చెప్తే నువ్వు చేద్దువు కదా, ఒక చిన్న విషయం, జస్ట్ గో అండ్ ట్రై అని చెప్పాట. అనగానే సరే నీ చెప్పిన మాట వింటానని చెప్పి యోర్దాను నదిలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడండి, మునిగాడంట. చిన్నప్పుడు మాకు పాట ఉండేది అట్లా సండే స్కూల్లో, అదే సైన్యాధిపతి బుడబుడ మునిగేను అనేసి. ఏడోసారి మునిగేటప్పటికి, అంటే బబుల్స్ వస్తున్నప్పుడు సౌండ్ అనమాట, అది ప్రొనౌన్స్ చేయించి డాన్స్ చేయించేవారు మాకు చిన్నప్పుడు. అయితే ఆయన ఒకసారి మునిగాడు, 2 సార్లు అయింది, 3 సార్లు, 7 సార్లు, 6 సార్లు అయిపోయింది. 7వ మారు ఆయన మునిగి తేలేటప్పటికి ఎలాగుందటండి, ఇక్కడ చదివాం కదా 14 వచనం,
ఆయన యొక్క శరీరము పసిపిల్ల దేహం వలె అయిపోయిందంట. అంతకుముందు ఆయన పరిస్థితి ఏంటండి? 1వ అధ్యాయము ఆ లాస్ట్ వచనాలు ఏంటి? ఏముంది చూడండి. గాని అతడు కుష్ఠరోగి, ఇప్పుడు అతని యొక్క శరీరము పసిపిల్ల దేహం వలె అయిపోయింది. చూసారా ఆ డిఫరెన్స్? ఒకప్పుడు అతని పరిస్థితి ఏంటండి? కుష్ఠరోగి, ఇప్పుడు పసిపిల్ల దేహం వంటి మంచి దేహాన్ని అతను కలిగి ఉన్నాడు. మాకు నేను నారాయణలో వర్క్ చేస్తున్నాడు సుమలత అని ఒక కొలీగ్ ఉండేది. ఆమె ఏం చేసేదంటే కొంచెం విలేజర్ అనమాట, కానీ కష్టపడి చదువుకుంది ఎంఎస్సి మ్యాథ్. సో మ్యాథ్ టీచర్. ఆమె ఏం చేసేది తెలుసా? ఎప్పటికీ కూడా జాన్సన్ ఆయిల్, జాన్సన్ తెలుసు కదండి, జాన్సన్ ప్రొడక్ట్స్ తెలుసు కదా, బేబీ ఆయిల్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, ఇవి మాత్రమే వాడేది. ఎందుకు అని అంటే ఎప్పటికీ కూడా ఆ స్కిన్ అంతా కూడా యంగ్గా ఉండాలంట, బేబీలాగా ఉండాలంట. సో షీ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. అండ్ అట్లా యూస్ చేసేదాన్ని. మేము నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు ట్రై చేయకండి, ఇట్స్ విల్ నాట్ బి వర్క్ ఆన్ యువర్ స్కిన్. ఓకే. అయితే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొంతమందికి, కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేకుండానే ఒక పసిపిల్ల దేహం వలె ఆయన యొక్క శరీరము అయిపోయిందంట. ఎంత సంతోషం కదండి. పాత జీవితం ఎలాగుందండి? కుష్ఠరోగ జీవితం. కొత్త జీవితం ఎలాగుందండి? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి పసిపిల్ల దేహము. మన జీవితాల్లో కూడా మనం చూడాలి, ఇదే మనలో రావాల్సినటువంటి మార్పు. ఒకవేళ పాత సంవత్సరం, నిన్నటి సంవత్సరంలో 31st ఏ సంవత్సరం అయితే ఉందో ఆ సంవత్సరంలో ఒకవేళ మన యొక్క పాపాలతో, శాపాలతో, మనం ఆడిన అబద్ధాలతో, మనం చేసిన తప్పులతో, మనం చేసిన అన్యాయాలతో, మనం చేసిన మోసాలతో, మనకి తెలియకుండానే కొన్నిసార్లు మోసం చేస్తామండి, మనకు తెలియకుండానే కొన్నిసార్లు అబద్ధం ఆడుతూ ఉంటామండి, మనకు తెలియకుండానే ఒకసారి బ్యాడ్ థింకింగ్ వస్తుందండి. కానీ అది గ్రహించుకొని విడిచిపెట్టినప్పుడు మనము శుద్ధీకరింపబడిన వారమై ఉంటాం. అంతవరకు ఉన్నటువంటి ఈ నయమానికి తనకి కుష్ఠరోగం ఉందని తెలియదా? తెలుసు. కానీ దాన్ని విడిచిపెట్టుకోవాలని ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు, సైన్యంతో ఉన్నాడు. ఎవరైనా దగ్గరికి వస్తారండి? రారు. అయినా కూడా అతను ఎవరు? రాజు యొక్క కుడిపార్శ్వం లాంటి, రైట్ హ్యాండ్ లాంటి పర్సన్. హౌ ఇట్స్ పాసిబుల్ అంటే ఆయన దాచేసుకున్నాడండి. తన కుష్ఠరోగాన్ని ఏం చేసుకున్నాడండి? దాచేసుకున్నాడు, ఎవరికి కనిపించకుండా దాచేసుకుని తన పరాక్రమశాలిగానే ఏం చేస్తున్నాడు? హాయిగా రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకి తెలియని కుష్ఠరోగం మన దగ్గర ఉంటే, మనకి తెలిసి కూడా మనం దాచుకుని దాన్ని బాగు చేసుకోలేని ఆశ, ఆలోచన లేకపోతే, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి తరుణం. ఒకవేళ ఈ అమ్మాయి చిన్న పాప చెప్పింది కదా, ఏమని? నా యజమానుకున్న కుష్ఠరోగం పోవాలంటే అతడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దేవుని బిడ్డ దగ్గరికి, దేవుని దాసుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దరికి వెళ్ళాలి అని ఆమె చెప్పింది. అప్పుడు కూడా ఎవరు చెప్పారు? నాకు కుష్ఠరోగం లేదు, ఏం లేదు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని దాచుకుని ఉంటే, ఇప్పుడు ఏం చేశాడు ఆయన? వెళ్ళి తన రాజు దగ్గరికి వెళ్ళే చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే అలాగైనా చెప్పారు అని అంటే ఇక్కడ అర్థం ఏంటండి? తన యొక్క కుష్ఠరోగాన్ని అయినా రాజు దగ్గర ఒప్పుకున్నాడు. ఈ రోజు కనుక మనకి ఉన్నటువంటి, నిన్నటి వరకు మనకున్న ఆ కుష్ఠరోగము, లేదా నిన్నటి వరకు మనకున్నటువంటి, లేదంటే ఈ రోజుకి కూడా ఇంకా ఉన్నటువంటి ఏమన్నా పాపము, శాపము, చిన్న విషయాలే కావచ్చు, పెద్ద విషయాలే కావచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మనకి ఏం చేస్తాడని దేవుడు? స్వస్థత. మన జీవితం ఎలాగైపోతుంది తెలుసా? ఒక కుష్ఠరోగమైనటువంటి, కుష్ఠరోగి లాంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఎలా మారిపోతాండి? పసిపిల్లల వలె మారిపోతాం. మన హృదయము పసిపిల్లల్లాగా మారిపోతుంది. దేవుడు అడిగాడు కదా, ఏమనంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరిని చూసి చెప్పారండి ఆ మాట? చిన్న పిల్లలను చూసి చెప్పారు. ఇలాంటి మనస్సును కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ చిన్న బిడ్డల యొక్క మనసును ఎందుకో తెలియదు, కానీ కొన్నిసార్లు నాకు రాబర్ట్ని చూస్తే జాలేస్తుంది. ఎందుకో తెలియదు. ఆయన నిద్రపోతున్నాడు చూస్తే ఎందుకో, పాపం వీనికి ఏం తెలియదు కదా, పాపం ఎందుకో తెలీదు, అలాంటి మనసు నాకు వస్తూ ఉంటుంది. వాడిని చూస్తే పాపం అనిపిస్తుంది ఎందుకో. పిల్లలు ముగ్గురు ఎవరు నిద్రపోతున్నా, ఎక్కువ రాబర్ట్ విషయంలో అలాగ అనిపిస్తుంది, చిన్నోడని. ఒక్కోసారి అలా చూస్తుంటాను, చూస్తుంటే పాపం
ఈ పిల్లల్ని చూస్తే అలాగ అనిపిస్తుంది. ఎందుకో వీళ్ళకి ఏం తెలియదు కదా, ఏ పాపం తెలియదు కదా, పాపం అంటే ఏమో తెలియదు కదా, ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళ మీద ప్రేమ పొంగొచ్చి వెంటనే ప్రార్థన చేస్తాను, ప్రవ్వా ఆ బిడ్డలకి ఎప్పటికీ పాపం అంటే తెలియకూడదు, సహాయం చేయ ప్రవ్వా, ఎప్పటికీ ఏం తెలియకూడదు ప్రవ్వా, ఈ లోకం అంటే మీరే నడిపించండి అయ్యా, మీరే కాపాడుకోండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు వాళ్ళ ఫేసులు చూస్తే నాకు అలా అనిపిస్తుంది. అంటే అలాంటి మనసును కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు మనకి. ఈ యొక్క మరి నయమాను పరిస్థితి ఎలా మారిపోయిందండి? అలాంటి కుష్ఠరోగమైన స్థితి నుంచి పసిపిల్ల దేహం వలె, అంటే పసిపిల్ల లాంటి మనసు. ఇప్పుడు సాదృశ్యం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎంత మార్పు. మన యొక్క పాత పరిస్థితికి మనలో చేంజ్ లేకపోతే ఈ నూతన సంవత్సరంలో దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దిస్ న్యూ ఇయర్. లేదు, వాల్యూ లేదు. మన ఈ సంవత్సరం బతకడం కూడా వేస్టే ఒకవేళ మనలో మార్పు లేకపోతే. పాత సంవత్సరం మనం విడిచిపెట్టకపోతే, మనం గ్రహించుకోపోతే, మళ్ళీ మనం నయమాను దాచుకున్నట్టు, ఎన్ని సంవత్సరాలు దాచుకున్నాడో మనకు తెలియదండి నయమాను కదండి. దాచుకున్నట్లు ఒకవేళ అన్ని దాచేసుకుని మనం పైకి పరాక్రమశాలిగా గొప్పవాళ్ళుగా కనుక మనం ఉంటే నిజంగా అది సరి అయిన పద్ధతి కాదండి. ఎప్పటికీ ఆ కుష్ఠరోగం లోపల మునిగిపోయి ఏమవుతుందో తెలుసా? ఏమవుద్దండి? ఒకరోజు పాపానికి దాసులమైన మనం నరకప్రాయం అయ్యే అవకాశము ఉంది. కనుక ఏ దినాన మనం మరణిస్తామో, ఏ దినాన ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో మనకి తెలియదు. కనుక మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి తప్పు, మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధికి మనం చేరాలి. ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఇక్కడ ఏమైందండి? ఈ నయమాన్ని ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించాడు? ఇశ్రాయేలు రాజు లేదంటే ప్రవక్తని ఆశ్రయించాడండి. అంటే ఆయనలో ఒక నమ్మకం అనేది కుదిరింది. ఆయన నమ్మాడండి. ఆయన స్వస్థపడతారని ఆయన నమ్మారు, లేదంటే వెళ్ళాడు కదండి ఆయన. అంటే తనకున్నటువంటి ఆ పాపం బయట వెల్లడి అయిపోయింది కనుక దాన్ని ఈ రాజు దగ్గర, లోకం దగ్గర లేదా ప్రభు దగ్గర ఒప్పుకొని, రాజు అంటే దేవునికి సిమిలర్ అన్నమాట, మనకి సాదృశ్యం, రైట్? సో ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ఒప్పుకున్నాడు గనక, తనకి కుష్ఠరోగం ఉందని ఒప్పుకున్నాడు గనక అక్కడ స్వస్థత అనేది అతనికి కలిగింది. అప్పటికి కూడా అబద్ధమాడి అబ్బాయి అసలు ఏమీ లేదు అని దాచిపెట్టుకుంటే ఏమై ఉండేదండి? అతనికి ఎప్పటికీ కూడా ఆ పసిపిల్ల లాంటి దేహము రాకుండా ఉండేది, పొందుకోలేకుండా ఉండేవాడు. నిజంగా ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదే నూతనత్వము, ఇదే నూతనత్వము. ఆ నూతనత్వం అతను పొందుకోగలిగాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మనం పక్క వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు, మనం ఒకరినొకరు షేర్ చేసుకునే నెసిటీ లేదు. ప్రభువుకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే, ప్రభువా నా పరిస్థితి ఇది నాయన, దీన్ని జయించే శక్తి నాకు ఇచ్చి, ఆ నయమానికి ఇచ్చావు నూతన శక్తి, ఇప్పుడు నాకు కూడా నూతనమైనటువంటి బలమునివయ్యా, నూతన జీవితాన్ని నాకు దయచేయ్యా అని అడగవలసిన వారమే మనము ఉన్నాం. ఒకసారి అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడని కుమారుని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. చాలండి. అదేవిధంగా 8వ అధ్యాయం 3వ వచనం, ఇదే 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలండి. ఈ రెండు విషయాల్లో ఎంత వేరియేషన్ ఉందో గమనించారండి. ముందు 8వ అధ్యాయము 3వ వచనంలో ఎవరంటే సౌలండి. 9వ అధ్యాయము 20వ వచనంలో ఎవరో తెలుసా? పౌలండి. అక్కడ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంట? ఇంటింట జొచ్చి యేసు నామములో ప్రార్థన చేసేవాళ్ళని, స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా అందరినీ ఏం చేసేవాడటండి? హింసించేవాడట. మరి ఆయన ఏం చేస్తాడంటే లాస్ట్ వర్స్ చూస్తే ఆ చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసేవాడటండి. అలాంటి వాడు ఈ యొక్క సౌలు. ఇక్కడ చూస్తే గనక ఆయన ఏం చెప్తున్నాడు సాక్ష్యం? అక్కడ ప్రతి సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి ఆయన ఏం చెప్తున్నాడు? యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ఎంత మార్పు! ఇది పాత జీవితము, ఇది
క్రొత్త జీవితం అండి. పాత జీవితంలో తనొక సౌలు, తను సంఘాన్ని హింసించే వ్యక్తి, సంఘాన్ని పాడు చేసే వ్యక్తి, దేవుని బిడ్డలను అందరినీ కూడా బయటికి ఈడ్చుకొని వచ్చేవాడటండి ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తండి, సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే దేవుని కుమారుడు, ఆయనే నిజమైన దేవుడని బోధిస్తూ ఉన్నారంట. ఇది మన జీవితంలో అవసరమైందండి. ఒకప్పుడు అంతకుముందు నువ్వు సౌలు కావచ్చు, అంతకుముందు చిన్న అలవాట్లు ఉండి ఉండొచ్చు, అంతకుముందు నువ్వు వేరే విధంగా ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మరొక అవకాశాన్ని, మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ సంవత్సరం ఎంతమంది కోట్ల జనం చూడలేకపోయారండి. ప్రపంచ యావత్తులో మనం లెక్కేసుకుంటే కోట్ల కొలది జనము ఈ యొక్క ఇయర్ని చూడలేకపోయారండి. మరి మనం గొప్పవాళ్ళం అనండి, ఇయర్ని చూస్తున్నాం, నూతన సంవత్సరంలోకి వచ్చాం, గొప్పవాళ్ళమా? దేవునికి ఎంతో సన్నిహితులమా? అసలు ఏ తప్పు మనం చెయ్యమా? చేయటం లేదా? కానీ కేవలం దేవుని యొక్క కృప. ఈ సౌలు పట్ల, ఆ యొక్క నయమాను పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందండి, ఒక ప్రణాళిక ఉంది. ఈ రోజు మనం నూతన సంవత్సరంలోకి వచ్చంటే మన పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుక మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలండి. ఏ ప్రణాళిక నా పట్ల నువ్వు కలిగి ఉన్నావో ప్రవ్వా, ఏమైతే నాయన నా పట్ల ఒక ప్లాన్ మీరు వేసుకొని ఉన్నారు ప్రవ్వా, ఆ ప్రకారం జీవించడానికి నాకు శక్తిని తండ్రి నన్ను నడిపించు ప్రవ్వా. నాలో ఇంకా ఈ చిన్న లోపం ఉందయ్యా, విడిచిపెట్టే శక్తిని ఇవ్వండి నాయన. నాలో ఇంకా నాయన ఈ యొక్క బలహీనత ఉందయ్యా, దాన్ని జయించే శక్తిని ఇవ్వని దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా అడగాలండి. ఖచ్చితంగా దేవుడు మనకి నూతన శక్తిని ఇస్తాడు. అప్పుడే ఈ నూతన సంవత్సరం యొక్క మరి ఆ యొక్క మీనింగ్ అనేది ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఇది ఒక నూతనమైనటువంటి సృష్టి. అంతకుముందు నయమాను ఏ విధంగా అండి ఒక నూతనత్వాన్ని తన పొందుకున్నాడు. ఇప్పుడైతే సౌలు గారైతే ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచు. చాలండి. ఇక్కడ దేవుడు చివరిగా మనకి మాట చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో పాత సంవత్సరం గతించిపోయింది, పాత జీవితమును కూడా గతింపచేసి దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకుండా నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండి, నూతనత్వాన్ని కలిగి ఒక నూతన సృష్టిగా, ఒక నూతనమైనటువంటి తీరును మనం పొందుకొని ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఒకవేళ పూర్వం నువ్వు పాపివేమో, పూర్వం మీద తప్పు చేసామో దాన్ని జయించుకోగాని దానిలో ముందుకి కొనసాగకు, నూతనమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను. మరి మనకు అనిపించవచ్చు, మరి పాత పరిస్థితులు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, ఈ నిందలు జరిగి ఉండొచ్చు, ఎన్నో తొట్టుపాట్లు, లేదంటే ఏదో విషయాల్లో జరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అవన్నీ నీవు జ్ఞాపకం చేసుకోదు, వాటన్నిటిని నేను తుడిచివేశాను. ఈరోజు నువ్వు నూతనమైన జీవితాన్ని మొదలుపెట్టి నూతనమైన తత్వంతో నూతన సృష్టిగా నీవు ముందుకు సాగమని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఇంకా పాత వాటినే గుర్తు చేసుకుంటూ జీవిస్తే గనక మన జీవితము బాగుపడదండి. ఎప్పుడు దాంట్లోనే మునిగి తేలిపోతాం. మరి నూతనత్వం కావాలంటే ఆయన చెప్తున్నారు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, విడిచిపెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నూతనమైనటువంటి నేను కలగజేసిన నూతన త్రోవలో మీరు నడవమని దేవుడు మనకి అవకాశమును ఇచ్చారండి. ఈ అవకాశాన్ని మనందరం కూడా మరి వినియోగించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ప్రభు నామపేట మరి ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా గత నాయన సంవత్సరం అంతా కాపాడి ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నూతనమైనటువంటి నాయన సందేశమును మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మాలో మేమందరము కూడా నాయన ఒక నూతన సృష్టిగా నూతనత్వాన్ని కలిగి ప్రభా జీవించడానికి నాయన మాకు సహాయం చేయండి. మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి నాయన నూతనమైనటువంటి మార్గాల్లో ప్రభా ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రమయ్యా. మేము యోగ్యులమనో అర్హులమైనయో లేదంటే గొప్పవారమనో నాయన ఈ సంవత్సరాన్ని చూసిన వారం కాదు, కానీ అయ్యా కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మా పట్ల మీరు కలిగినటువంటి ప్రణాళికను బట్టి మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఒక నూతన సంవత్సరంలో నాయన మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టారు. అందరు బట్టి మీకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని నడిపించండి, బలపరచండి అయ్యా. మీ కొరకైన జీవితాన్ని కలిగి నాయన నిరంతరం ముందు కొనసాగడానికి మాకు శక్తిని దయచేయమని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీకు నామాన్ని బట్టి నిలదొక్కునయ్యా మీ రాజ్య సువార్త వ్యాప్తికి నైనా మేమందరము కూడా నాయన నా తండ్రి ఇష్టపడి ప్రభా నీ కాడిని ఎత్తుకోవడానికి మాకు సహాయం చేయమని, మా చిన్న సంఘాన్ని దీవించి ఆస్వాదించి నాయన ఈ చిన్న మందను నాయన బలపరిచి ప్రభా మీ యొక్క కృపలో ప్రభా నాయన ముందు కొనసాగడానికి, మీకు సాక్షులుగా నిలబడడానికి, మీ రాకడలో ప్రభా వధువు సంఘం వలె నాయన ఉండి ఎత్తబడడానికి సహాయం చేయమని మహోన్నతమైన మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే పరిశుద్ధ నామంలో, ప్రేమగల నామంలో, కృపగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చక్కటి దైవ సందేశం దేవుని నామాన్ని మహింపరిచిన పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు. ఇప్పుడు మంజుల వచ్చి చిన్న సాక్ష్యం చెప్తుందట. రామ్మ. సారీ. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుస్తూ చక్కటి సాక్ష్యాన్ని తను పంచుకున్నదండి. మరి తనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి మనం అందరం కూడా మన కుటుంబ ప్రార్థనలో ప్రతిదినము కూడా మంజులాని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా సంఘాన్ని కోరుతున్నానండి. ఇప్పుడు మనం వర్ధిలన కొలది దేవునికి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకునే ముందు నీవు చేసిన ఉపకారములకు అన్న పాట పాడుకుని కానుకలు సమర్పించుకుందామండి. $449 పాట అండి. 449.
స్టార్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. హల్లెలూయా. చివరి ప్రార్థనగా పాస్టర్ మిసెస్ రవికాంత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన.
మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశ్చర్యకాడ మహోన్నతుడా జీవం గల దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభు. నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో నా ప్రభ నీ యొక్క సన్నిధిలో ఉండి నా తండ్రి మీ మందిరంలో ప్రభు నాయన స్తుతించుకొని నాయన ఆరాధించుకునే కృపను ప్రభు మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన మహోన్నతుడైన దేవుడు ప్రభు మీరు నాయన తండ్రి మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ప్రభు మేము కలిగి ఉన్న దానిలోంచి నాయన కొద్ది భాగమును నాయన మీ వద్దకు తెచ్చుండగా ప్రేమ చెప్పని అంగీకరించమని అడుగుచున్నామయ్యా. నాయన ఈ నూతన హృదయం నూతన జీవితంలో ప్రభు నూతన హృదయాన్ని ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతనముగా నాయన మీ ఎదుట నేను సమర్పించుకునే బిడలుగా మేమందరూ ఉండడానికి ఇష్టపడుచుండగా నాయన దయతో ప్రేమతో మా హృదయాలు మా జీవితాల్ని నాయన మీరు నాయన అంగీకరించమని అడుగుచున్నాం ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు ప్రభు. నా తండ్రి ఇదిగో నాయన సంఘాన్ని సంఘ యొక్క నా తండ్రి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభు మా ప్రతి అవసరం మీకు తెలుసయ్యా. నాయన తండ్రి ఎంతగానో నా తండ్రి నాయన మరి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయి ఉన్నామయ్యా. అయినప్పటికీ నాయన మమ్మల్ని పోషించిన దేవుడు మమ్మల్ని ఆదరించిన దేవుడు మమ్మల్ని నడిపించిన తండ్రివి. ఏ అవమానానికి మా జీవితాలు పోకుండా ప్రవ్వా ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా ప్రవ్వా ఎటువంటి నాయన లోటు లేకుండా ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో సంవత్సరం అంతా కూడా కాపాడారు ప్రవ్వా. ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా ఆ విధంగా మీరు కాపాడిన విధానాన్ని బట్టి ప్రభు మీకు లెక్కలేని స్థితులు నాయన లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన కరువు కాటకాలు కలిగినటువంటి దినము నా సంవత్సరం ప్రవ్వా అయినప్పటికీ కూడా నాయన మా గృహాల్లో సమృద్ధిని మీరు చూపించారయ్యా. మా యొక్క ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ ప్రభా సమస్త విషయాల్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలోనైనా ఎంతో సమృద్ధిని నాయన మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. స్తోత్రములయ్యా. నాయన మీ ప్రేమకే కృపకే వందనాలు ప్రభా. ఇంకను నాయన మా యొక్క తండ్రి అవసరతలు మీకు తెలుసు ప్రభా. మా ఇబ్బందులు మీకు తెలుసు నా ప్రభా. ఇదిగో నా తండ్రి మీకు ఇష్టమైతే నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన కూడిన మా కొద్దివారిని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నాయన సునీత రవికుమార్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ నాయన తండ్రి మరి జాయ్కి కూడా నాయన అనారోగ్యం ఉండగా నాయన ముట్టి స్వస్థపరిచి నీ పరిశుద్ధ మందిరానికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి వారి విషయంలో మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన అవసరతను మీ ఎదురు పెడుచున్నాం ప్రభా. మరి నాయన ఏదో ఒక స్థలము నాయన అమ్మబడి ప్రభా తగిన రేటుకి అమ్మబడి నాయన మరి ఆ యొక్క తండ్రి మనీత అవసరత తీర్చబడ్డానికి నాయన మీ కృప దయచేయండి అయ్యా. మీ యొక్క మార్గమును తెరవచ్చేయండి ప్రభా. మీరే మహిమ పొందమని అడుగుచున్నాం ప్రభా. మేము ఎవరి దగ్గరికి పరిగెట్టగలమయ్యా. మేము అడిగేది మిమ్మల్ని అయ్యా. మేము కోరుకునేది మిమ్మల్ని అయ్యా. మా యొక్క కన్నీరు కార్చేది మీ పాదాలు చెంతేనైనా మీరే మా శరణమై ఉండగా ప్రభా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మా కార్యములు జరిగించండి తండ్రి. అలాగే నా ప్రభా సామెల గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా తండ్రి గృహంలో ఉన్నట్టు ప్రతి శోధన నుంచి విడుదల ఇచ్చారు. మీ కొందనాలు స్తోత్రం లెక్కలేని స్థుతులు ప్రభా. ఇదిగోనైనా గృహాన్ని నిర్మించుకోవాలని ఆశపడుచుండగా నాయన నీ పరిశుద్ధ మార్గంను తెరవచేసి ప్రభా నా తండ్రి ఇల్లు కట్టించేవారు మీరు ప్రభా. మేము ఎంత ప్రయాసపడినా అది జరగదు కానీ మీరు అధిపతిగా ఉండి నాయన మీరు నా తండ్రి నాయన ఆ యొక్క తండ్రి నాయన నన్ను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభా నాయన మీరు కట్టించగలిగినప్పుడే నాయన మేము పొందుకోగలం కనుక సహాయం చేయండి. సమస్త విషయాల్లో మీరు కృప దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీ కొందనాలు మంజుల సిస్టర్ని బట్టి మీ కొందనాలయ్యా. బిడ్డ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా. బిడ్డకి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు అందుని బట్టి మీ కొందనాలు. నీదిగోనైనా తను చెప్పినటువంటి సాక్ష్యములను బట్టి ప్రభా ఆ బిడ్డని మీరు స్థిరపరిచిన ఆయన ఈ లోకం ఎదుట సాతాను ఎదుట ప్రభా లోకస్తులు ఎదుట లోక క్రియలు ఎదుట బలమైన సాక్షిగా బిడ్డ నిలబడడానికి మీరు సహాయం చేయండి. తనకున్న ఫీవర్ నుంచి విడుదల ఇవ్వండి. తనకున్న అనారోగ్యం అంతటి నుంచి నాయన మీరు విడుదల ఇవ్వండి నాయన. అప్పుడు నాయన మీరు బలపరిచి నాయన శరీరాన్ని ఆత్మని మనసుని సమస్తాన్ని ప్రభా శుద్ధీకరించి ప్రభా నీకు సాక్షికరంగా బిడ్డ నిలబడడానికి ఆరోగ్యమును బలమును పొందుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నానయ్యా. తన బిడ్డల్ని కుటుంబం అంతటి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మీ కొందనాలు. అలాగే నా తండ్రి జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సుమిత్ర సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. రూత్ సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సందరాని ఈ సిస్టర్ యొక్క కుటుంబాన్ని మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ కార్యములు జరిగించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఈ దినాన నాయన మీ పరిశుద్ధ మందిరానికి వచ్చినటువంటి శ్రీలత కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని లక్కీని బలపరచండి. మీ పరిశుద్ధ దగ్గరికి కంచెబిడ్డ చుట్టూ వేయండి. వారి ప్రతి అవసరతను తీర్చి మీ కృపలో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి మాదీన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపలో నడిపించి మీ సేవకే ముందు కొనసాగడానికి మాకు శక్తిని బలాన్ని సమయమును మీ కృపను నాయన అనుగ్రహించమని మీ చిత్తములో బలపరచమని ఏమగల మీ కొందనాలు చెల్లించుకుంటూ యవన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి స్టడీస్లో సహాయం చేయండి. రాక్ ఫినిక్స్ 10th క్లాస్ విషయంలో మీ కృప దయచేసి జయమును అనుగ్రహించండి. నా తండ్రి మీకు మహిమార్థమైనటువంటి పర్సంటేజ్ బిడ్డకు అనుగ్రహించండి. నా తండ్రి నాయన జాయ్ని ప్రశాంతిని ప్రభా నా తండ్రి
అలాగే చిన్నుని వీరందరినీ మీరు నాయన ప్రణీతిని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు వాడుకోనండి ప్రవ్వా. నా తండ్రి అలాగే నా ప్రవ్వా అనసూయ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతమంది బిడ్డలైతే ప్రార్థన సహాయత కోరు వారందరినీ నాయన ఎస్తేరమ్మ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ఈ యొక్క తండ్రి నూతన సంవత్సరంలో ప్రవ్వా నాయన మీ పరిశుద్ధ సన్నిధిలో పెట్టినటువంటి ప్రతి విన్నపాన్ని అంగీకరించి ఆలకించి ప్రవ్వా మాకు అనుగ్రహిస్తారని మా అవసరాలు తీరుస్తారని నమ్ముచు వేడుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే పరిశుద్ధ నామములో ఈ విన్నపాలు సమర్పించుకుని అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినడు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో అంతేకా దృష్టి నుంచి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనో తండ్రి, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనన పెంపుగని సేవ ప్రియమపనరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ వారి రక్త సంబంధికులకి వారి బంధువులకి వారి స్నేహితులకు మాకును తోడుగా ఉండునుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు మనకి కేక్ కటింగ్ ఉందండి. మీరు వాగ్దానాలు రాత్రి రాలేదు కదండి, మరి రాని వాళ్ళందరూ కూడా వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానాన్ని బట్టి సంవత్సరం అంతా కూడా మీరు ప్రార్థన చేసుకుని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే కృపను ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం. మరొక నూతన సంవత్సరంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ మరి సంవత్సరం అంతా కూడా మనల్ని జాగ్రత్తగా మనం సిద్ధపరచుకుంటూ దేవుని నామాన్ని మహింపరిచి గణపరచాలని ఆశపడుతున్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా ఈ కేక్ని కట్ చేస్తున్నాను. ఇది తిని సంతోషించి దేవుని నామాన్ని మహింపరిచి అనేకసార్లు ఈ యొక్క సంఘంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ప్రతి దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఇలాగా ప్రతిసారి కూడా కేక్ కట్ చేసుకుని మనం అందరం కూడా తిని దేవుని నామాన్ని మహింపరచాలని నేను ఆశిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ఈ యొక్క కేక్ని కట్ చేస్తాం. మీరందరూ వచ్చి వాగ్దానాలు తీసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.